హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్తో. ఎంతో రుచికరమైన ఈ లాలీపాప్స్ని ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు, అది కూడా ఎటువంటి సాసెస్ లేకుండా. ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నా చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 15 చికెన్ లాలీపాప్ పీసెస్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ లెమన్ తీసుకొని జ్యూస్ని పిండుకోండి. పెద్దదైతే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఫుల్ తీసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి. ఇక్కడ రెగ్యులర్గా వాడుకుంటే కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే లాలీపాప్లు మంచి కలర్ రావడం కోసము. మీ దగ్గర అది లేకపోతే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల మసాలాలు మొత్తం చికెన్కి బాగా పడతాయి. అట్ సేమ్ టైం చికెన్ కూడా సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అవుతుంది. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయండి. ఇప్పుడు ఇందులో ఒక కోడిగుడ్డును వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి. మైదా పిండి లేకపోతే ఈ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఈ పిండి మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది, పైన మంచి కలర్ వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి చికెన్ లాలీపాప్స్. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే ఎటువంటి సాసెస్ లేకుండా చాలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.